దీపావళి ముందు యమదీపాన్ని ఎప్పుడు ఏ దిశలో పెట్టాలి, ఆ యమదీపం విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. దసరా పండుగ అయిపోయింది. మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ రానుంది. ఈ దీపావళి పండుగను కొన్ని ప్రాంతాల వారు 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగలో భాగంగా మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారు భక్తులందరూ. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి రోజున యమదీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వలన యముడి ఆశీస్సులు లభిస్తాయని కూడా భక్తుల నమ్మకం. ఈ ఏడాది ఎప్పుడు యమదీపం వెలిగించాలి, ఆ నియమాలేమిటో తెలుసుకుందాం. ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజున ధనత్రయోదశిగా జరుపుకోవాలి. ఆశ్వయుజ మాసంలోని చీకటి పక్షంలో అంటే కృష్ణపక్షంలోని 13వ రోజున యమదీపాన్ని వెలిగించాలి. మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల ఆ యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యంగా ఉంటారు. ధనత్రయోదశి తిథి ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్షం అనగా చీకటి పక్షం త్రయోదశి. ఈ తిథి అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషములకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 19న మధ్యాహ్నం 1 గంటల 51 నిమిషములకు ముగుస్తుంది. అక్టోబర్ 18వ తేదీ శనివారాన్ని ధనత్రయోదశిగా జరుపుకోవాలి భక్తులందరూ కూడా. యమదీపాన్ని ఎల్లప్పుడూ కూడా దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి. ఆ దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా పరిగణించాలి. ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల ఆ యమధర్మరాజు సంతోషిస్తాడు. అన్ని భయాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాడు. భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు యమధర్మరాజు. యమదీపం వెలిగించడానికి నియమాలు. యమదీపం 4 వైపులా ఉండాలి. 4 వ్యక్తులతో వెలిగించాలి. యమదీపం వెలిగించేందుకు నువ్వుల నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించాలి. దీపం వెలిగించిన తర్వాత దానిని ఇంటి బయట దక్షిణం వైపు పెట్టాలి. దీపం వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా దీర్ఘాయుష్యుతో జీవించాలని, అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి. యమదీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో పెట్టాలి. ఈ దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఆనందం, శ్రేయస్సు ఉంటాయని, అకాల మరణ భయం ఉండదని కూడా భక్తులందరూ నమ్మాలి. ఈరోజు యమధర్మరాజును స్మరిస్తూ ఎవరైతే ఈ దీపాన్ని పెడతారో వారికి సకల శుభాలు కలుగుతాయి.